వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి ఎండి ఆయుర్వేద డాక్టర్ సుతా చెల్ల గారు. సో ఈరోజు మేడంతో మనం ఎందుకున్నామంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కాన్స్టిపేషన్ ప్రాబ్లం. అదే అండి మలబద్ధక సమస్య. ఈ సమస్య వచ్చిందంటే అసలు వాళ్ళ బాధ వర్ణాతీతం. సో ఈ ప్రాబ్లం ఎక్కువైతే కూడా పైల్స్ ఫిస్టులు అనేవి వస్తూ ఉంటాయి. సో మన ఇంట్లో దొరికే సొంటితో మన ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లము అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువై ఫైల్స్ ఫిస్ట్లా వచ్చిన వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అది కూడా ఇప్పుడు నేను మేకింగ్ చేసి చూపిస్తాను. షూర్గా నేను చెప్పినట్టు మీరు చేయండి అని చెప్పేసి రెగ్యులర్గా వాడండి అని చెప్పేసి అంటున్నారు. కంపల్సరీ 100% రిజల్ట్ ఉంటాయంటే అంటున్నారు. సో మేడం ద్వారానే అసలు మనం ఎలా ఈ ప్రాబ్లమ్స్ మనం బయటపడతాము, అసలు ఈ సొంటిలో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, మనకి ఈ ప్రాబ్లమ్స్ బయటపడడానికి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి మేడం. అసలు సొంటితో అసలు కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానీ మన ఫైల్స్ ఫిస్టులా ఇట్లాంటి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిపోతుంది, అది కూడా మీరు చెప్పినట్టు తీసుకుంటే అని చెప్పేసి అంటున్నారు కదా. సో మనము దీంతో సొంటితో ఉన్న గుణాలు ఏంటి, అట్ ద సేమ్ టైం దీంతో పాటు ఇంకేమైనా కలిపి తీసుకోవాలా? నార్మల్గా అంటే శొంఠితో పాటు మనం ఇప్పుడు చెప్పే దాంట్లో ఇంకా కలిపి తీసుకుంటాము. యాక్చువల్గా చాలామంది ఏంటి అని అంటే మోషన్ ఫ్రీ అవ్వకపోతే ఎంతసేపు మోషన్ ఫ్రీ అయ్యే మెడిసిన్స్ అంటే లాక్సేటివ్సే ఎక్కువగా వాడుతూ ఉంటారు. కానీ మనం తిన్న తర్వాత అంటే ఆహారం అనేది ఫస్ట్ డైజెస్ట్ అవ్వాలి, మంచిగా డైజెస్ట్ అయ్యింది తర్వాత ఎలిమినేట్ అవ్వాలి. సో దానికి డైజెషన్ని పెంచే మెడిసిన్ కూడా మనకి ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే నార్మల్గా డల్కోలాక్ సిరప్స్ తాగడము, లేకపోతే ఏదన్నా మోషన్ కోసం ట్యాబ్లెట్స్ వేసుకోవడము, మోషన్ ఫ్రీ అవ్వడానికి కొన్ని రకాల ట్యాబ్లెట్స్ వాడడం చేస్తూ ఉంటారు. కాకపోతే బేసిక్గా ఆయుర్వేదిక్లో ఏం చెప్తామంటే ఎవరికైతే మోషన్ ఫ్రీగా ఉండదో వాళ్ళకి ఫస్ట్ తిన్న ఆహారం అనేది డైజెషన్ మంచిగా చేయడానికి దీపన ఔషధాలు అంటారు. సో అంటే అది తిన్న ఆహారాన్ని మంచిగా డైజెస్ట్ చేయడం కోసము మన లోపల ఉండే జాఠరాగ్ని అంటాం. సో దాన్ని దీప్తింపజేస్తుంది, అంటే ఇంకా వృద్ధి చేస్తుంది. సో దాంట్లో మనకి ఈ శొంఠి అనేది చాలా బెస్ట్. చాలాసార్లు చెప్పాం శొంఠిని విశ్వభేషజం అంటారు. అంటే నార్మల్గా మనకి ఇది అన్ని రకాలైనటువంటి జబ్బుల్ని పోగొట్టడంలో చాలా మంచి రోల్ ఉంటుంది. ఎందుకంటే జాఠరాగ్ని అనే దాన్ని మంచిగా దీప్తింప చేస్తుంది కాబట్టి మనకి మోషన్ ప్రాబ్లం ఉండదు కాబట్టి గ్యాస్ ప్రాబ్లం ఉండదు. సో మోషన్ ప్రాబ్లము గ్యాస్ ప్రాబ్లము లేనప్పుడు డైజెషన్ మంచిగా ఉంటుంది కాబట్టి మనకి లివర్ ప్రాబ్లమ్స్, స్ప్లీన్ ప్రాబ్లమ్స్ రావు. అండ్ ఇదేమంటారు షుగర్ లాంటి ప్రాబ్లమ్స్, బీపీ లాంటివి కూడా రావు. మేడం అంటే జఠరాగ్ని అంటే లోపల ఎమైలేజ్ ఇట్లాంటివి నార్మల్గా మన స్టమక్ లో రిలీజ్ అయ్యేటువంటి యాసిడ్ ఉంటుంది కదా. సో ఆ యాసిడ్ ఏవైతే ఉంటాయో ఆ ఎంజైమ్స్ అన్నీ కూడా మనం అలోపతి అంటే కన్వెన్షనల్ మెథడ్ ఆఫ్ ప్రకారం చూసుకుంటే అవన్నీ కూడా కొన్ని రకాల ఎంజైమ్స్. ఆయుర్వేద పరంగా దాన్ని ఏమంటామంటే జాఠరాగ్ని అంటాం అన్నట్టు. అంటే మన లోపట ఈవెన్ మనం నార్మల్ రేజర్ బ్లేడ్ ఉంటుంది కదా, అది వేసినా కూడా కరిగిపోయేంత తీవ్రంగా ఉంటాయి అన్నమాట మన గ్యాస్ట్రిక్ జ్యూసెస్. సో ఆ గ్యాస్ట్రిక్ జ్యూసెస్ అనేవి ఎప్పుడైతే అంత లెవెల్ ఆఫ్ అంటే ఏది తీసుకున్నా కూడా డైజెషన్ చేసే అంత లెవెల్లో ఉంటే మనం ఏది తీసుకున్నా డైజెషన్ అయిపోతుంది, మోషన్ ఫ్రీ ఉంటుంది, మనం ఎనర్జీగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ డైజెషన్ పవర్ తగ్గుద్దో అప్పుడే ఈ మోషన్ ఫ్రీ లేకపోవడము, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అండ్ ఇవేమంటారు బీపీ ప్రాబ్లము, షుగర్ అండ్ కడుపు నొప్పి, ఇలా చాలా రకరకాల ప్రాబ్లమ్స్కి అది దారితీస్తుంది. సో దాంట్లో ఈరోజు మనం చేసే దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ శొంఠి. బట్ దాంతోపాటు శొంఠి ఒక 5 grams తీసుకుంటాము. ఎందుకంటే ఇది దీపన ఔషధం కాబట్టి ఎక్కువ మోతాదులో తీసుకోవద్దు. ఇది డైజెషన్ చేస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుంది. అండ్ మోషన్స్ అట్లా అయినప్పుడు అతిసారం అంటాం కదా, వాటిని కూడా తగ్గిస్తుంది. అండ్ దాంతో పాటు ఇది తీసుకునేది ఇంకొకటి త్రివృత్. అంటే మనకి మోషన్ ఫ్రీ చేయడంలో రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. ఇది సుఖ విరేచనం చేస్తుంది. అంటే మన మోషన్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా బయటికి రావడానికి ఈ త్రివృత్ అనేది యూజ్ అవుతుంది. ఇలా మోషన్ అనేది ఫ్రీగా రావడం వల్ల మనకి లోపల డైజెషన్ బాగా అయ్యి మనం తీసుకున్న ఫుడ్ మంచిగా బాడీకి అబ్జర్వ్ అవుతుంది కాబట్టి పిల్లల్లో మంచి శారీరక మానసిక ఎదుగుదల ఉంటుంది. మీరు చూస్తూ ఉంటారు చాలామంది ఏంటంటే ఈ మోషన్ ఫ్రీ అవ్వని వాళ్ళకి చికాకుగా అనిపించడము, అంత రెస్ట్లెస్గా ఉండడం, అందరి మీద కోపంగా అరుస్తూ ఉండడం, అలా చేస్తూ ఉంటారు. అండ్ మైండ్ పరంగా కూడా వాళ్ళకి స్లోగా గ్రాస్పింగ్ పవర్స్ అవన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. సో ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే అతిమధురం. సో నార్మల్గా ఈ అతిమధురం ఏంటంటే బాడీకి చాలా బలం కలగజేస్తుంది, మనిషికి మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది, పేగులకి కూడా స్ట్రెంగ్త్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ లాక్సేటివ్స్ వేసుకొని వాళ్ళ ప్రేగులు అనేవి వీక్ అయిపోతాయి. సో వాళ్ళకి కూడా ఇట్లా మనం ఈ కాంబినేషన్లో ఇచ్చే ఈ పౌడర్ వల్ల ఇది ప్రేగులని బలపరుస్తూ అండ్ మోషన్ని మంచిగా ఫ్రీగా ఈజీగా బయటికి తెస్తూ డైజెషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తారు. సో మీరు ఈ లాక్సేటివ్ పౌడర్ని రోజు నైట్ తీసుకోవడం వల్ల
మోషన్ ఫ్రీ అవుతుంది అండ్ మీరు శారీరకంగా బలంగా ఉంటారు అండ్ పొట్ట కూడా తేలిగ్గా ఉంటుంది. ఓకే మ్యామ్. ఇప్పుడు అది 3 మిక్స్ చేసుకోవాలా మేడం మనం? నార్మల్గా 25 గ్రామ్స్ తీసుకుంటాము, త్రివృత్ 10 గ్రామ్స్ ఓకే. అండ్ ఇది ఎస్టీ మధు వచ్చేసి 20 గ్రామ్స్. ఓకే మ్యామ్. సో ఆ రేషియోలో తీసుకొని ఒక సీసాలో కలుపుకొని జాగ్రత్త పెట్టుకోవాలి. ఓకే మ్యామ్. ఇవన్నీ కూడా నార్మల్గా మనం ఆయుర్వేదిక్లో చాలా సింపుల్గా వాడేటువంటి పౌడర్స్. ఓకే మ్యామ్. సో వీటిని మీరు తెచ్చి కలుపుకోవచ్చు, లేదంటే మన దగ్గర ఇవి అవైలబుల్గా ఉంటాయి. ఓకే మ్యామ్. కానీ ఈ మూడే కానీ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్కి దీంతో చెక్ పెట్టచ్చు. ఓకే మ్యామ్. మీరు అన్నట్టుగా కాన్స్టిపేషన్ ఒక సింపుల్ ప్రాబ్లమే, అది మనకి పైల్స్, ఫిస్టులా అండ్ లివర్ ప్రాబ్లమ్స్, ఓకే. ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్స్, కొన్ని రకాల క్యాన్సర్స్ అండ్ అన్నీ కూడా ఇప్పుడు బి కాంప్లెక్స్, విటమిన్ డి డెఫిషియన్సీస్ వీటన్నిటికీ కారణం అవుతుంది. ఓకే మ్యామ్. కాబట్టి అవన్నిటిలో కూడా మనం రెగ్యులర్గా మోషన్ అవ్వడానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ మనం చూస్ చేసుకొని తీసుకుంటే మనం వాటన్నిటికీ కూడా పర్ఫెక్ట్గా చెక్ పెట్టొచ్చు. ఓకే మ్యామ్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి మేడం దీంతో? యాక్చువల్గా ఇట్లా మీరు ఈ పౌడర్ అంతా కూడా ఒక దాంట్లో పెట్టేసుకొని గాజు సీసాలో పెట్టుకోవాలి. ఓకే. రోజు నైట్ పడుకునేటప్పుడు ఈ పౌడర్ని ఒక 5 గ్రామ్స్ మోతాదులో నీళ్ళు వేడి చేసుకొని. ఓకే మ్యామ్, వెయిట్ చేసుకుందాం. సో చిన్నపిల్లలకైతే నార్మల్గా మోషన్ ఫ్రీ లేకపోవడం ఓకే వల్ల మ్యామ్. చాలా మందిని చూస్తూ ఉంటారు. ఓకే మ్యామ్. నార్మల్గా ఏంటి అంటే పిల్లలకి ఓకే. వామ్స్ రావడము అలాంటివన్నీ మనం చూస్తుంటాం. ఒక కప్పు వాటర్లో సరిపోతుంది. ఓకే మ్యామ్. సో దాంట్లో ఒక 5 గ్రామ్స్ పౌడర్ ఓకే మ్యామ్. వేసేసుకొని అంటే ఇట్లా క్రానిక్గా ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు తీసుకోవాలి? ఒక 21 డేస్. 21 డేస్. మోషన్స్ బాగా అవుతున్నాయి దీన్ని Okay. తాగడం వల్ల అనుకుంటే ఓకే. డోస్ తగ్గించుకోవచ్చు. ఓకే మ్యామ్. తగ్గించుకొని రెగ్యులర్గా ఇది తీసుకున్నట్టయితే మోషన్ అనేది ఇదొక అంటే మీకు బయటికి కనిపించడానికి ఇది ఓన్లీ కాన్స్టిపేషన్ని తగ్గించడానికి అనే చెప్తాము, కానీ దీనివల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు, అంటే మనం చెప్పలేనని 100 రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఓకే. ఆయుర్వేదంలో సర్వ రోగాలకి కారణము ఈ మోషన్ ఫ్రీ లేకపోవడం మలబద్ధకం అని చెప్తారు. ఓకే మ్యామ్. మలబద్ధకం పేరులోనే ఉంది. అంటే ఎప్పుడైతే మలబద్ధకంగా వస్తుందో బద్ధకం. బాడీలో బద్ధకం పెరిగిపోతుంది, డిసీజెస్ పెరిగిపోతాయి, Yes, ma'am. మైండ్ బద్ధకంగా తయారవుతుంది. సో వాటన్నిటికీ కూడా మనం ఏంటంటే చాలామంది ఈ మధ్య పిల్లలు మేము చూస్తూ ఉంటాము, ఎడినాయిడ్స్ అని, సైనసైటిస్ అని, టాన్సిలైటిస్ అని రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తుంటారు. బట్ వాళ్ళకి బేసిక్గా ఏంటి అంటే ఈ డైజెషన్, జీర్ణ వ్యవస్థ సరిగా ఉండదు, మోషన్ అనేది ఫ్రీగా ఉండదు. ఓకే. సో దానివల్ల వాళ్ళకి లోపల బాడీలో కఫం అంటాం అనమాట, ఫ్లెమ్ పెరిగిపోతూ కొన్ని రోజులకి ఇలాంటి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వేరే మెడిసిన్లో ఎంతసేపు దానికి సంబంధించి యాంటీబయాటిక్స్, యాంటీ ఎలర్జిక్స్ వాడుతూ ఇంకా ప్రాబ్లం పెంచుతూ ఉంటారు అనమాట. లేదు అంటే మనం ఎడినాయిడ్ సర్జరీ చేద్దామండి, టాన్సిల్ సర్జరీ చేద్దామంటారు. బట్ రూట్ కాజ్ ఏంటి, వాళ్ళకి డైజెషన్ సరిగా లేదు, మోషన్ ఫ్రీగా లేదు. ఫస్ట్ అవి రెండింటిని సెట్ చేసుకుంటే అసలు ఈ ప్రాబ్లమ్సే ఉండవు, ఆ ప్రాబ్లమ్స్కి మళ్ళీ సర్జరీ దాకా వెళ్ళాల్సిన అవసరం నిజంగా ఉండదు. మేడం, సూపర్, చాలా సూపర్, చాలా బాగా చెప్పారు. సో ఒకసారి తాగి చూడండి, నార్మల్గా మోషన్ ఫ్రీగా ఉంటుంది అండ్ ఎనర్జీ కూడా దీంతో. ఓకే మ్యామ్. మేడం నిజంగా చాలా స్వీట్గా కూడా ఉంది మేడం, అద్భుతంగా కలిపినందుకు. సో నార్మల్గా మీరు రెగ్యులర్గా దీన్ని తీసుకోవచ్చు. ఇవి చాలా సేఫ్ అండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీన్ని రెగ్యులర్గా వాడినా కూడా వీక్ అవ్వడం అంటూ కూడా ఏమి ఉండదు. సో మీరు కూడా దీన్ని రెగ్యులర్గా తీసుకోండి. అండ్ మోషన్ ఫ్రీగా ఉండడం వల్ల మైండ్ అండ్ బాడీ కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. చూసారు కదా, ఈ ప్రాబ్లం అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు షూర్గా దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మేడం చెప్పినట్టు ఈ ప్రాబ్లమ్స్ అయితే బయటపడవచ్చు అని చెప్పేసి అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఫైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే కింద మేడం నెంబర్ స్క్రోల్ అవుతుంది, మీరు కాల్ చేసి మీరు సమాచారాన్ని తీసుకొచ్చి అట్ ద సేమ్ టైం మేడంతో ట్రీట్మెంట్ కూడా చేయించుకోవచ్చు. సో మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం కాన్స్టిపేషన్కి చాలా చక్కటి రెమెడీ చెప్పారు. కంపల్సరీ మన ప్రేక్షకులు వాడి మన కామెంట్ చేస్తారని చెప్పి ఆశిద్దాం మేడం. థ్యాంక్ యూ.